సినిమా గురించి చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ అందరితో చర్చించడం, పాల్పంచుకోవడం జరిగింది. మా సినిమాకి అలాగే ఏ సినిమాకైనా మెయిన్ ఎసెట్ ఏంటంటే ఒక డైరెక్టర్ యొక్క బర్నింగ్ లోంచి, ఆ డైరెక్టర్ యొక్క కష్టంలోంచి, తన క్రియేటివ్ బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్లోంచి సినిమా అనేది పట్టుకొస్తుంది. దానికి పర్ఫెక్ట్ కమ్యూనికేటర్ అయిన స్టార్స్ దొరికినప్పుడు ఆయన రాసుకున్న కథ కానీ, తాను రాసుకున్న పాత్ర యొక్క స్వభావం కానీ ప్రేక్షకుల దగ్గరికి ఆ కమ్యూనికేటర్లు తీసుకెళ్తారు. దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించి ప్రజలకు చేరువవుతారు. అలా మాకు ఈ ప్రాజెక్ట్ కోసం నేను గుణశేఖర్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఒక 9 నెలల పాటు నన్ను ఫ్రీగా వదిలితే మంచి కథ తయారు చేసి, అంటే జనరల్ ఏంటంటే జూన్ నుంచి మన సినిమా చేసేద్దామండి, అది జనవరి రిలీజ్ అయిపోద్ది, ఫిబ్రవరి నుంచి ఇంకో సినిమా చేసేద్దాం అనే ట్రెండ్ ఎక్కువగా సినిమా ఫీల్డ్ స్టార్ట్ అయిన నుంచి ఉంది. అలా కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధతో కథ మీద కూర్చొని కథ పక్కాగా తయారు చేసుకున్న తర్వాత, అంటే 9 నెలలైతే ఇంకో సినిమా చేసుకోవచ్చు అండి యాక్చువల్లీ. సో ఈ 9 నెలలు కష్టపడి పనిచేసిన తర్వాత సినిమాని మనం షూటింగ్కి వెళ్దాం అని చెప్పడంతో నేను నిజంగా ఆ రోజున ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి, డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్గా నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఈ 9 నెలలు మీరు కష్టపడి రాసుకున్న కథే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి మన సినిమాకి. ఆ తర్వాత ఇంకెవరైనా సరే అని చెప్పేసి ఆయనతో అనటం, ఆయనకున్న అన్కాంప్రమైజ్ నేచర్ టువర్డ్స్ కథ డెవలప్ చేసే విధానానికి నేను ఆ రోజు థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రాజెక్ట్లో ఒక పాజిటివ్ అండ్ ఫ్యాంటాస్టిక్ మైండ్ సెట్తో ఈ ప్రాజెక్ట్లో గిన్ అవ్వడం జరిగింది. బొమ్మరిల్లు, నేను ఒక టెక్నీషియన్ని, నేను నిజంగా ప్రొడ్యూస్ చేయగలిగిన అర్హత ఉన్న స్థాయిలో నేను ఆ సినిమా స్టార్ట్ చేయలేదు. లాయర్ నా ఫస్ట్ ఫిల్మ్. సో నా ఎగ్జిస్టెన్స్ కోసం ఆ టైంలో ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చి నన్ను, మీరు ఇంతకుముందు సినిమా కొంచెం హై బడ్జెట్ అయింది, మీ దగ్గర టాలెంట్ ఉంది, డెఫినెట్గా వచ్చి ఈ బడ్జెట్ ప్యాకేజ్లో మీ టాలెంట్ మేము యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాం అని కూడా ఒక ప్రొడ్యూసర్ కూడా అప్రోచ్ అయిన టైంలో నా ఎగ్జిస్టెన్స్ కోసం నేను బొమ్మరిల్లు అనే ఒక సంస్థ స్థాపించి నిర్మాతగా లాహిర్లో సీతయ్య, దేవదాసు, అలాగే ఒక్క మగాడు సినిమాలు తీయడం జరిగింది. ఆ యొక్క మేకింగ్ వాల్యూస్ని డెఫినెట్గా అన్కాంప్రమైజ్డ్గా, అది ఆర్టిస్టులకు సంబంధం లేకుండా, ఆ సినిమా డిమాండ్ చేసే బడ్జెట్లకు సంబంధం లేకుండా అన్సేలబుల్ ప్రాజెక్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి కాన్ఫిడెంట్గా ముందుకు తీసుకెళ్తాడు చౌదరి అనే ఒక నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకుల్లో నింపాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం డెఫినెట్గా ఒప్పుకోరు. సో మా ముగ్గురి కలయికలో, అంటే గుణశేఖర్ గారు, నేను, రవితేజ కలయికలో వస్తున్న సినిమా వెనక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టాన్ని మీరు అభిమానిస్తారని, అలాగే ఆడియోను అభిమానించారు. అలాగే ఈ సినిమా కూడా అభిమానిస్తారని, ఆదరిస్తారని నమ్మకం మాకుంది. ఆ నమ్మకం, మా కష్టాన్ని వెనక కూడా ఆయన రాసుకున్న కథని సర్వేశ్వరరావు గారు ఛాయాగ్రహణ బాధ్యతలు బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ఆయన ఆల్రెడీ రవితేజ కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు బ్రహ్మాండమైన సినిమా అయింది. ఆ కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రం ఇది. సో ఆయన వర్క్ కూడా ఇప్పుడు చూడబోతారు మీరు. ఒక చిన్న మినియేచర్ లాంటిది, మా అందరి యొక్క కష్టానికి ఒక మినియేచర్ మీరు చూపించబోతున్నాం ఇప్పుడు. అలాగే డైలాగ్స్, గుణశేఖర్ గారు ఉన్న కథకి ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని శ్రీధర్ సీపానా అని అరుణ పెళ్ళంట సక్సెస్ఫుల్ ఫిల్మ్స్తో యంగ్ డైనమిక్ బ్రహ్మాండమైన ఫ్యూచర్ నుండి ఇప్పుడు ఎదుగుతున్న బట్లాంటి శ్రీధర్ సీపాన్ డైలాగ్స్ కూడా మీరు ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పిన కాయన డైలాగ్స్ ఇప్పుడు యూట్యూబ్లోనూ ఇంటర్నెట్లో కూడా బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. అలాంటి డైలాగ్ రైటర్. సో మా ముగ్గురు కష్టంతో పాటు ఇంకా చాలా మంది కష్టం వీటి అంత దారుంది. సో ఆ కష్టానికి సంబంధించిన మినియేచర్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకెళ్తున్నాం.
మహాశివరాత్రి కానుకగా రాబోతున్న నిప్పు సినిమా నిజంగానే అందరికీ పండగలా ఉంటుందని ఆశిస్తున్నాం. పండగ అనగానే అందరూ కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్ళడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మహాశివరాత్రి అయితే వాళ్ళు జాగారం చేయడానికి తెల్లవారులు కూడా సినిమాలు చూడడం జరుగుతుంది. దానికి సరైన సినిమా సరైన సందర్భంలో వస్తున్నట్టుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని రసాలు ఉన్నాయి. రవితేజ ఎంటర్టైన్మెంట్, రవీష్ చౌదరి మేకింగ్ వాల్యూస్, ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్, అలాగే మంచి యాక్షన్ పార్ట్స్. టోటల్గా వచ్చిన ప్రతి ప్రేక్షకుడు, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఖచ్చితంగా పండగ రోజు ఒక మంచి సినిమా చూసాం అన్న అనుభూతికి లోన్ చేసే విధంగా మేమందరం కష్టపడ్డాం. మేము ముగ్గురు మిత్రులైన మా ముగ్గురి కష్టాన్ని మేము సిన్సియర్గా పెట్టిన మా ఎఫర్ట్ని మీరు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ. గుణశేఖర్ గారు ఏంటో, ఆయన సత్తా ఏంటో, ఆయన వాల్యూస్ ఏంటో, ఆయన ఫ్యామిలీ, ఆయన సినిమాలు అన్నీ ఉంటాయండి. ఫ్యామిలీస్ కూడా అతను ఇచ్చే వాల్యూ కానీ ప్రతి ఒక్కరు థియేటర్లో వచ్చి హాయిగా చూసుకునే సినిమా అవుతుంది. నేను నిజంగా మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమాకి నాకు ఆయన అవకాశం ఇచ్చినందుకు ఆయన ఆశ్చర్యమాత్రం నేను రుణపడి ఉంటాను. అంత మంచి సినిమా అంటే నా లెవెల్కి, నా కుటుంబాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళాను ఆయన. సో ధన్యవాదాలు సార్. అలాగే వైవిఎస్ చౌదరి గారు, ఆయనతో మళ్ళీ పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు. సార్ మీకు నేను గ్యారంటీ ఈ సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను, మీరు శభాష్ అనే లెవెల్లో నేను డైలాగ్ రాస్తాను. రాయకపోతే ఆ రోజు ఇండస్ట్రీలో వెళ్ళిపోతాను నేను. థ్యాంక్ యూ. వెరీ సినిమా అండి. నీకు భయం లేదా అంటే భయం అనే పదానికి పరిచయం లేదా అంటాడు. సో ఇలాంటి పదాలతో అద్భుతంగా రాస్తాను. అలాగే నిప్పులు సూపర్ డూపర్ హిట్ చేస్తారని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుణశేఖర్ గారికి మళ్ళీ 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన గుణశేఖర్ గారికి, చౌదరి గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. రవితేజ గారితో ఇది నా 3వ సినిమా. ఇంతకు ముందు 2 సినిమాలు చాలా మంచి హిట్ అయ్యాయి. సో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. సినిమా విజువల్గా గుణశేఖర్ గారి సినిమాలకి ఏమాత్రం తీసుకోకుండా చాలా గ్రాండ్గా విజువల్గా చాలా బాగుంటుంది. సో శివరాత్రికి మీరందరూ ఈ సినిమాని ఆశీర్వదిస్తారు. గుణశేఖర్ గారి మేకింగ్ వాల్యూస్, వైవిఎస్ చౌదరి మేకింగ్ వాల్యూస్, రవితేజ గారి హై ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, ఈ 3 మిక్స్తో నిప్పు అనేది రేపు 17వ తారీఖున సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. అట్లాగే మన తమన్ మ్యూజిక్, సర్వేస్ గారి ఫోటోగ్రఫీ, శ్రీధర్ డైలాగ్ అందరూ కూడా పోటీ పడి ఈ సినిమాకి ఎంతో హై లెవెల్లో వర్క్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంత బాగా ట్రైలర్లో డైలాగ్స్ కానీ షార్ట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఈ ముగ్గురు మిత్రులు నిప్పుతో ఒక పెద్ద హిట్ కట్టాలని పాత్రికేయులందరి తరఫున ఆకాంక్షిస్తున్నాను.